నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జనసేన అధినేతగా మన పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడుస్తున్నారా అంటే నిజమని అనిపిస్తుంది. ఇంతగా వెన్నుపోటు పొడిచేదెవరు? మళ్ళీ జగన్ గూటికి చేరే నాయకుడు ఎవరు? కాపుల రాజ్యం రావాలని కోరుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు ఒక నాయకుడు అని చెప్పేసి, కాపు నాయకుడు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి ఆ సేవ చేయబోతున్నారని చెప్పి వస్తుంది. ఆయన ఏంటంటే కాపులు అధికారంలోకి రావాలి అని చెప్పి కూడా కోరుకున్న ఒక నేత, అతనే హరిరామ జోగయ్య గారు. సో ఇతన్ని ఏంటి, ఎందుకు మళ్ళీ ఇటువైపు తన గాలి వీస్తుంది, ఎందుకు మళ్ళీ జగన్ పక్కలోకి మళ్ళీ ఎందుకు చేస్తున్నారు తను? ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారిని ఆయన చాలా సీనియర్ నాయకుడు అమ్మా. ఆయన మీ తరం వాళ్ళకి తెలియదు, అవును సార్, మా తరం వాళ్ళకి తెలుసు. ఆయన గతంలో తెలుగుదేశంలో చాలా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా పనిచేశాడు. ఆయన రామారావు గారి క్యాబినెట్లోనూ, ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కూడా పనిచేసినట్టు నాకు గుర్తు. ఏదన్నా ఆయన ఎక్కువ రాజకీయ జీవితం తెలుగుదేశంలోనే గడిచింది. ఇప్పుడు రంగా గారి హత్య జరిగిన టైంలో కూడా ఐ థింక్ ఆయనే హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు మరి ఎప్పుడు కూడా దీని మీద ఆయన ఎప్పుడు పోరాటం చేసిన చరిత్ర లేదు. ఆయన రాజకీయాల నుంచి కొంత దూరం అయిపోయి ప్రజలకు దూరం అయిన తర్వాత ఆయన రాజకీయ ఉనికి కోసం కొంత కాపుల ఉద్యమాల్లో ముద్రగడ పద్మనాభం గారితోనూ వాళ్ళతోనూ కలిసి కొంత రాజకీయ మనుగడ కోసం ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు ఆయన వయోధికులు, ఇప్పుడు ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళగలిగిన వయస్సు కాదు, ప్రజలకి ఆయన మనసు అర్థము కాదు. ఇవాళ ప్రజల రాజకీయం ఆయనకు అర్థం కాని పరిస్థితి. అయితే ఏంటంటే ఇవాళ ఆయన మీరు అన్నట్టు ఒక పరిమితమైన ఆలోచనతో కాపులకి రాజ్యాధికారం అని, ఇప్పుడు ఎంతో కాలం నుంచి కాపులకి రాజ్యాధికారం గురించి ఆయన ఎప్పుడు చేసి ఉండొచ్చు, మరి అప్పుడెప్పుడు చేయలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ దాంట్లోకి లాగి ఇప్పుడు ఆయన మీదగా ఈ భుజం మీద తుపాకీ పెట్టి హరిరామ్ జోగయ్య గారు కాల్చాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. తుపాకీ భుజమేమో ఆయనది, ట్రిగ్గర్ నొక్కేది హరిరామ్ జోగయ్య గారు అన్నట్టుగా ఉంది. అదే అన్నా, అది చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తనంతట రాజకీయాలలో మనుగడ సాగించగలిగిన అంత బలం జనసేనకు లేదు. అది ఆయనకి తెలుసు, చాలామంది ముఖ్యులకి తెలుసు. అయితే ఆయనకున్న పరిస్థితుల్లో మేజర్ పార్టీగా తెలుగుదేశం ఉంది. తెలుగుదేశాన్ని ఆలంబనంగా చేసుకుని జనసేన సహాయంగా ఉండి అధికారంలోకి రాగలిగే పరిస్థితి వాళ్ళు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఉంది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన మీద ప్రజలకు ఉన్న వ్యతిరేక భావన, ఆయన విధానాల పట్ల, ఆయన ప్రభుత్వం వివిధ వర్గాల మీద చేస్తున్న దాష్టీకాలు కానివ్వండి, వేధింపులు కానీ, తర్వాత పన్నుల భారం పెంచడం కానీ, ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు పెంచకపోవటం, తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపకపోవటం, కేవలం నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటా పోవటం, తర్వాత ఈ మద్యం నిషేధం చేస్తానని చెప్పి కూడా చేయకుండా, ఆ మద్యం నిషేధం మీద పెట్టకుండా దాని మీద వచ్చే ఆదాయంతో ఏదో తూతూ మంత్రంగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని చెప్పటం, వాళ్ళ దగ్గర 10 రూపాయలు, ఈ 100 రూపాయలు దోసుకుంటే 10 రూపాయలు వీటి మీద ఖర్చు పెడుతున్నారు, మిగిలిన 90 రూపాయలు ఆ పేదల రక్తమే. దీనికి తోడు ఇది సాలదన్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు తీసుకురావటం వలన వడ్డీలు కట్టడానికే ప్రభుత్వంలో బడ్జెట్ అంతా వెళ్ళిపోతూ ఉంది. ఆ బడ్జెట్ని ఫిలప్ చేసుకోవడానికి మళ్ళీ ప్రజల మీద పన్నుల భారం వేస్తున్నాడు. ఇదంతా కూడా ఒక విషవలయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలే ఎక్కువ వ్యతిరేకత ఆ పార్టీ మీద వచ్చి, గతంలో చేసిన తెలుగుదేశం అభివృద్ధి బాగుంది, ఎప్పుడైనా దొంగరాజు కొంగరాజు అని 2 ఉన్నాయి కదా పూర్వం. చెరువులో కప్పలు దేవుణ్ణి ప్రార్థిస్తాయి, దొంగరాజు మాకేం పని చేయట్లేదు, ఊరికే మేము ఎక్కి దూకటానికి తప్ప అని. అయితే ఎవరు కావాలంటే కొంగరాజు కావాలంటే సరే ఇచ్చేస్తాడు. రోజు ఒక 100 కప్పలను తినటం మొదలెడుతుంది. చివరికి వచ్చేటప్పటికి 10 కప్పలు కూడా మిగలవు. అప్పుడు మళ్ళీ దేవుణ్ణి ఏడుకుంటాయి, అయ్యా మా కొంగరాజు వద్దు, దొంగరాజే బాగుందని. అట్లా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం గురించి మొన్న సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము ఒక రాజకీయ చర్చ అనేది జరిగింది.
అవినీతి గురించి కానీ ప్రభుత్వ పరిపాలన గురించి కానీ ముఖ్యమంత్రుల పనితీరు మీద కానీ చాలా సుదీర్ఘమైన చర్చ ఒక 57 రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ 2 months జరిగింది. ఆ చర్చల్లో కొంత సారం ఏంటంటే ఈ ప్రభుత్వాలని మార్చాలి, ఈ ప్రభుత్వంతో మనం ఏగలేము, ఈ ప్రభుత్వం ప్రజల పట్ల సంక్షేమం పట్ల లేదు, ఆయన ఎక్కడో ప్యాలెస్లో ఉంటున్నాడు, ప్రజలకు దగ్గరగా రాడు, పరదాలు కట్టుకుని వస్తాడు, వచ్చేటప్పుడు అన్ని చెట్లు కొట్టేస్తారు, తర్వాత ఇళ్లలోంచి బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు చేస్తారు. ఇట్లా మనం ముఖ్యమంత్రుల్ని అది శాసనసభ్యుల్ని మంత్రుల్నే ఆయన కలవడు. ఇందాక మనం చర్చించినట్టు ధనంజయ రెడ్డి నీళ్ళు కలవమంటాడు, శాసనసభ్యులు వస్తే కూడా ఆయన నీ నివేదిక బాగాలేదంటాడు. ఇట్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా ధనంజయ రెడ్డి దగ్గరికే కదా వెళ్ళాలి. ఇప్పుడు ధనంజయ ఆయన అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా ఆత్మీయుడు, పార్టీకి అంతరంగికుడు, చాలా గట్టి అనుయాయుడు. అయినా కూడా ఆయనకు కూడా అక్కడ దొరకల. ఈ పరిస్థితుల్లో ఒక రకంగా తెలుగుదేశం మీద ఒక ఫేవర్ వచ్చింది. అట్లాగే జనసేన కూడా ఈ గతంలో కన్నా కూడా ఇంప్రూవ్ అయింది పొజిషన్, ఇవాళ చాలా వరకు ఇంప్రూవ్ అయింది, వస్తున్నారు. ఇవాళ ఈ 2 పార్టీలు కలిస్తే మాత్రం డెఫినెట్గా గెలుస్తారని ప్రజలు చెబుతున్నారు, సర్వే సంస్థలు చెబుతున్నాయి, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, చాలా పాత్రికేయులు కూడా చెబుతా ఉన్నారు ఈ రిపోర్ట్లు. ఇప్పుడు ఈయన హరిరామ్ జోగయ్య గారు ఏమంటాడంటే, అంటే ఇప్పుడు నువ్వు ఆడపిల్లవి, నీ ముందు ఆ సామెత చెప్పకూడదు, అయినా ఆ సామెత చెప్పక తప్పదు, కూడే కాపురాన్ని చెడగొట్టకపోతే నేను రంగు మొగుడే కాదని వెనకటికి ఒక సామెత. ఈ చాలా యాప్ట్ సామెత ఇక్కడ. ఎందుకంటే ఈ సయోధ్య వీళ్ళిద్దరికి మధ్యలో కుదురుతుంది, ఎవరికి జనసేనకి తెలుగుదేశానికి ఒక ఆమోదం కుదిరే పరిస్థితుల్లో ఇది చెడగొట్టేటందుకు ఆయన ఏ రకమైన ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలు చేస్తున్నాడు. ఒకటేమో నువ్వు కూడా సగం సీట్లు అడగమంటాడు ఇన్ని, ఎవరిని పవన్ కళ్యాణ్ అని అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు ఆమోద యోగ్యం కానీ ఆచరణ యోగ్యం కానీ ఒకవేళ ఈయనకి పోటీ చేసే అంత గట్టి నాయకులు లేరు, తర్వాత పోటీ చేసేటంత కార్యకర్తల యంత్రాంగం లేదు. జనసేన పరిమితమైన యంత్రాంగం ఉంది, ఆ పరిమిత సీట్లలో చేయొచ్చు. ఇప్పుడు ఈ సగం సీట్లు పోటీ చేయాలి, తర్వాత 2.5 సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు, 2.5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంచమని అంటాం. ఒక మేజర్ పార్ట్నర్కి ఒక మైనర్ పార్ట్నర్కి ఇద్దరికి సమానంగా చేయాలంటాం. ప్రజలు ఎక్కువ మంది తెలుగుదేశం అయిపోతున్నారు, ఎక్కువ మంది చంద్రబాబు ముఖ్యమంత్రిత్వాన్ని కోరుకుంటున్నారు ఆయన అనుభవం రీత్యా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి అనుభవం లేదు, శాసనసభ్యుడిగానే అనుభవం లేదు. గతంలో ఇప్పుడు మొన్న వచ్చినటువంటి క్లిష్ట పరిస్థితులు రాష్ట్రానికి వస్తే దాన్ని ఒడ్డుకు చేర్చగలిగిన శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పటికే అప్పులు కుప్పగా అయిపోయింది రాష్ట్రం. ఆ పరిస్థితుల్లో ఆర్థిక నిర్వహణ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్లా ఈ అప్పులను తీర్చుకుంటా, వడ్డీలు కట్టుకుంటా, మళ్ళీ అభివృద్ధి కూడా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా అభివృద్ధి జోలికి వెళ్ళను, కేవలం వడ్డీలు కట్టుకుంటా కూర్చుంటారంటే ప్రజలు తృప్తి పడరు. వాళ్ళ పిల్లలకు ఉపాధి కావాలి, వాళ్ళకు ఉపాధి కావాలి, వాళ్ళ జీవన పరిమాణాలు పెరగాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే చాలా మంది నిరుద్యోగులు ఏంటంటే ఆంధ్రలో ఉండకుండా పక్క రాష్ట్రాల వైపు వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా పరిమితి ఉంటుంది కదా, అక్కడ కూడా ఎంత మందిని తీసుకుంటారు, ఎక్కువ మంది అబ్జర్వ్ అవ్వలేరు. అట్లాంటప్పుడు అక్కడ కూడా ఒక మిషన్ డెవలప్ అవ్వాలి, ఉపాధి కల్పించే యంత్రాంగం మంత్రాంగం. అట్లా ఆ డెవలప్మెంట్ చూపించుకుంటూ ఈ అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. మళ్ళీ కావాల్సిన కొత్త సంస్థలు చేసుకోవాలి. ఇన్ని చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి సినిమాల్లో బిజీ పర్సన్, రోజుకి 4-5 కోట్లు ఆయనకి ఆదాయం వచ్చేంత పర్సన్, ఆయన ఇంత వ్యవహారాలు చేయగలుగుతాడా లేదా అని కూడా ఇప్పుడు ఈ హరిరామ్ జోగయ్య గారికి అనవసరం. హరిరామ్ జోగయ్య గారు వయోధికుడు, ఆయనకి పోయేది ఏముంది, ఒక ముడి పెడితే ఆళ్ళు కొట్టుకు చేస్తారు అనే ఉద్దేశం తప్ప, మరి ఆయన వయసులో ఉన్నప్పుడు కాపుకి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎందుకు కృషి చేయలేదు? ఇవాళ వచ్చి ఈయనకి పుల్లలు పెట్టకపోతే పోనీ ముద్రగడ పద్మనాభం గారు ఉన్నాడు, సీనియర్ నాయకుడు, పోనీ ఆయన్ని కలుపుకుని వెళ్ళొచ్చు కదా. అంటే ఆయన కూడా మన ఇంతకుముందు జగన్ గారితో జగన్ పార్టీలోకి వెళ్దాం అనుకున్న వ్యక్తి మళ్ళీ జనసేన వైపు మొగ్గు చూపాలని కూడా మనం వార్తలు విన్నాము, కానీ అది జరగలేదు కదా. జరగనప్పుడు అట్లాంటి సీనియర్ని భుజం కలుపుకుంటే ఈయనకి సమానమైన ఉజ్జి హరిరామ్ జోగయ్య గారికి. ఈయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని అమలు చేయగలిగిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి జూనియర్ ఎమ్మట ఎందుకు పట్టం నువ్వు? మీరిద్దరు కలిపి ఒక ఫోర్స్గా, ఒక వేదిక, కాపు వేదికగా పెట్టి ఆయన ఏమేమి చేయదలుచుకున్నాడో కొన్నాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు 2.5 ఏళ్ళు ఉండొచ్చు ముఖ్యమంత్రిగా, హరిరామ్ జోగయ్య గారు కూడా 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. కేవలం కాపుల అధికారంలోకి రావటమే మా పార్టీ జయం అని కనుక వెళ్ళారనుకోండి, గెలుపు సాధించవచ్చు కదా. ఇప్పుడు పాపం ఈ
ఈయన ఏదో చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా ముందు రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుని ప్రజల్లో ఆ ముద్ర చెరిపేసుకోవాలి, సామాజిక వర్గం ముద్ర అని ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఇందాక సామెత చెప్పినట్టు అది కుదరకుండా చేయడానికి పెద్ద ఆయన ప్రయత్నం తప్ప అది దాని వల్ల నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన వయసు చిన్నది, భవిష్యత్తు ఎక్కువ ఉంది. ఇవాళ హరిరామ్ జోగి గారి పరిస్థితి అది కాదు. ఆయనకు వయసు అయిపోయింది, ఆయన అనుభవించాల్సిన పదవులన్నీ అనుభవించేశాడు. ఇప్పుడు ఈయన్ని కూడా బయటికి ఆయన తినే అన్నంలో ఏదో వేసినట్టుగా అనవసరంగా. కాబట్టి ఆయనకుండా ఈ సీనియారిటీని, అనుభవాన్ని ముద్రగడ పద్మనాభం గారు లాంటి నాయకుడితో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా కొంత ఫలితాలు సాధించగలుగుతాడు ఈ వయసులో కూడా హరిరామ్ జోగి గారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా.